దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు నూతన దినం, నూతన సంవత్సరం 2024 యొక్క న్యూ ఇయర్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ ఎ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈరోజు మరి ఈ యొక్క సంవత్సరం దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించాలని మనం ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సంవత్సరంలోనికి వెళ్దాము. ప్రియులారా, చిన్న ప్రార్థనతో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మహిమగల రాజా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ యొక్క గొప్ప నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. మరి గత సంవత్సరం అంతా 2023 అంతా కూడా మమ్మల్ని నీ రెక్కల నీడలో కాచి కాపాడేందుకు స్తోత్రాలైనా. మరి ఇక నూతన సంవత్సరంలో 2024లోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మాకు ముందుగా మీరు వెళ్ళండి. మీ యొక్క బలమైన కాపుదల మాకు ఉంచండి. మీ దూతల్ని కావలిగా ఉంచండి ప్రభా. మీ యొక్క సన్నిధి ఉంచండి నాయన. మీ గొప్ప కార్యాలతో మమ్మల్ని ముందుకు నడిపించమని, ప్రతి ఆటంకాలు తండ్రి యేసు నామంలో తొలగించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ మేము వినబోతున్న యొక్క వాక్యాన్ని మా జీవితాలలో నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇంకా సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మనం దేవుని మహిమపరిచినట్లయితే ఆ గొప్ప దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు. మరి ఈరోజు ఈ యొక్క సంవత్సరం అంతా మనం దేవుని ప్రేమిస్తాం. దేవుని కృపకై, దేవుని యొక్క మహిమకై మనం వేడుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆ గొప్ప తండ్రిని మనం స్తుతించి ఆరాధిస్తాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే ప్రేమింతును. నెరవేరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా, నీరసించక సాగిదా. నెరవేరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా, నీరసించక సాగిదా. నెరవేరుగా అవును తండ్రి, ఈ యొక్క సంవత్సరం అంతా ప్రభా ఈ సన్నిధిలో మోకరించి అయా నీతో నడవడానికి నైనా ప్రభా మాకు సహాయం చేయండి నైనా. మీ యొక్క అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి నైనా. యేసయ్యా నీకు స్తోత్రులైనా. ప్రతి ఒక్క దురాత్మ శక్తులను తండ్రి యేసు నామములో బంధించబడదు గాక నైనా. మీ శక్తితో నింపండి నైనా. స్తోత్రం. మీకే మహిమ రాజా, మీకే ఆరాధన. నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్ యేసు, నిన్నే ఆరాధింతున్. నెరవేరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా, నీరసించక
సన్నిధిలో సాగడానికి ఏ కష్టమైన నష్టమైన శోధనైన బాధ అయినా ప్రభా అయ్యా నీ కోసం జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రనైనా నీ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా నీ యొక్క ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క సంవత్సరం నీ వాగ్దానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే మహిమ శకరవర స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ దిగిరండి నాయన. అయా మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం. ఆ ప్రభుని స్తుతించి ఆరాధిస్తాము. స్తోత్రం 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 రాజ. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతానైనా ప్రభా నీ యొక్క కృపాక్షేమములు మా వెంట వచ్చింది కాకనైనా మంచి కాపరిగా మాకు తోడుండి నడిపించండి నైనా. హల్లెలూయా. గాఢ అంధకార లోయలో మేము సంచరించిన ఏ అపాయము మా చింతకు రాకుండా మీరు మమ్మల్ని కాపాడండి తండ్రి. స్తోత్రం. శిఖర బల 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 రీఖల బల శబ్దరి కల బల బల శబ్దర. పరిశుద్ధాత్మదేవ కుమ్మరించండి నైనా. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ యొక్క అభిషేకం దిగి వచ్చింది కాక తండ్రి. హల్లెలూయా. గ్లోరీ టు యు జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీకే ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా నీ యొక్క వాక్యాన్ని నైనా మేము నీ యొక్క నూతన సంవత్సరంలో వినబోతూ ఉండగా తండ్రి మాతో మాట్లాడడం మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా మరొక్కసారి సంతోషంగా మీ అందరినీ కూడా ఇక 2024 నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం మనం ఎవరితో నడవబోతున్నాం? హల్లెలూయా. యేసయ్యతో మనం నడవాలి. ఆమేన్. హల్లెలూయా. లోకంతో మనం నడవకూడదు, సాధారణతో మనం నడవకూడదు, మరి మన ఆశలతో మనం నడవకూడదు, కానీ యేసయ్య చేయి పట్టుకొని నడవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీకంటే ముందుగా నేను వెళ్తున్నాను, నీకు నేను దారి సరళము చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథములో ప్రియులారా మరి 1వ అధ్యాయము 3వ వచనము మరియు 5వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. 2024లో అడుగు పెట్టాం. ప్రతి నెల, ప్రతి మరి రోజు, ప్రతి వారము కూడా యేసయ్య మరి మనతో నడవబోతున్నాడు. మనం అడుగు పెడుతున్న ప్రతి దినాన్ని కూడా ఆయన దీవించబోతున్నాడు, ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. అబ్రహామును ఎలా అయితే ఆశీర్వదించారో అబ్రహాము జీవితంలో చూడండి ప్రియులారా, ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఆయన వెళ్ళాడు. మరి ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు, అభిషేకించాడు. ఆకాశ నక్షత్రాలాగా ఆయన సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. ఈ లోకానికే నేను దీవెనగా మారుస్తాను అన్నాడు.
నిన్ను దీవిస్తాను, అంతేకాదు నీ ద్వారా సమస్త భూజనులు దీవించబడతాయి. ఈ సంవత్సరం దేవుడు ఆ యొక్క వాగ్దానం మనకిస్తున్నారు. పిల్లలు, నిన్ను దీవిస్తాను, నీ ద్వారా ఈ భూమిని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా నీ గ్రామాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా నీ స్నేహితులను నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నాడు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు నీకు. ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది జరగాలి, నా కుటుంబంలో ఈ సంవత్సరం ఇది జరగాలి. ఇదిగో మరి శారీరక ఆశీర్వాదాలు, ఉద్యోగం గురించి కానీ, వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ, మరి మీరు దేనికోసమైతే ఈ సంవత్సరం జరగాలి, ఏ బ్లెస్సింగ్ అయితే కావాలనుకుంటున్నారో ప్రియులారా, మొట్టమొదట మనము దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు 33వ వచనంలో, మొదట మీరు దేవుని నీతిని వెతకండి. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ దేవుణ్ణి వెతికితే, దేవుని ప్రేమిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే ప్రియులారా, మనకు కావాల్సిన అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతేకాని మనము ఫస్ట్ నాకు ఈ బ్లెస్సింగ్ కావాలి, ఆ బ్లెస్సింగ్ కావాలి, మనం దేవుని పక్కన పెట్టేస్తే ప్రియులారా, మనకి ఆశీర్వాదాలు రావు. ఈ సంవత్సరాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, ప్రార్థనతో గడపాలి. ప్రతిదీ కూడా మనం ప్రార్థనతో ముందుకు వేయాలి. ప్రభా, ఇది నేను చేయొచ్చా, ఇదిగో ఈ యొక్క మరి నిర్ణయం తీసుకుంటున్నాను, ఇది నీ చిత్తమేనా, నీ చిత్తమే నా జీవితంలో, మా కుటుంబంలో జరిగించండి. ఈ సంవత్సరం నీ చిత్తము జరిగించండి ప్రభా, నీ చిత్తములో మమ్మల్ని నడిపించండి నాయనా. మరి ఈ సంవత్సరం వచ్చే ఏ కష్టమైనా, ఏ బాధ అయినా నేను ఎదుర్కోవడానికి నాకు కావాల్సిన ధైర్యమును యెహోషువ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు 9వ అధ్యాయం 9వ వచనంలో, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. అవును పిల్లారా, మనకి కావాల్సింది నిబ్బరం, ధైర్యం. ఎందుకు అంటే మన దేవుడు మనతో ఉన్నాడని ధైర్యం మనకు ఉండాలి, నిబ్బరం మనకు ఉండాలి. హల్లెలూయా. నమ్మకం ఉండాలి, నా దేవుడి మీద నమ్మకం ఉండాలి. మన నమ్మినది మనుషులని కాదు, నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో మనం దేవుని ఆశ్రయించినప్పుడు ఇంకా దేవుడే చూసుకుంటారు. మనకు కావలసిన కార్యములు, మనకు జరగవలసిన కార్యములన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. మన భారం, నీ భారం యెహోవా మీద మోపము అంటున్నాడు. ఈ సంవత్సరం ఎలా గడవబోతుంది, ఏం భయపడకు, బాధపడకు, నీ హృదయాన్ని భారంగా ఉంచుకోదు. దేవుడు అద్భుతంగా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలు భయపడ్డారు. అయ్యో, మేము ఎలా నడవబోతున్నాము ఈ అరణ్యంలో. దేవుడు అన్నారు, మీరు భయపడద్దు, ఇంకా నేను మీకు తోడుగా ఉన్నాను. మేఘాన్ని పంపించాడు, పగలు మేఘ స్తంభములు, రాత్రి అగ్ని స్తంభములు దేవుడు వాళ్ళని నడిపించాడు. హల్లెలూయా. వారిని ఆకలి తీర్చాడు, వాళ్ళ దాహము తీర్చాడు. అది ఒక చక్కటి పాట ఉంది పిల్లారా. మరి పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘముగా, రాత్రి అగ్నిగా వచ్చి దేవుడు మరి వాళ్ళని నడిపించాడు. ఈరోజు నీతో నాతో మరి ఆయన అదే విధంగా నడిపించబోతున్నాడు, మనల్ని నడిపించబోతున్నాడు, మనతో ఆయన నడవబోతున్నాడు. పిల్లారా, యు ఆర్ నాట్ అలోన్, గాడ్ ఈస్ విత్ యూ. యెహోవా నీ కాపరి, యెహోవా నీ దేవుడు. ఆయన నిన్ను పచ్చిక గల చోట్లను నడిపిస్తాడు. ఈ 2024 దేవుడు నేను పచ్చిక గల చోట్లను నడిపించబోతున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు అభిషేకముతో ఆయన నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. మన సంఘాన్ని నడిపించబోతున్నాడు, దేవుని ప్రజలను నడిపించబోతున్నాడు, దేవుని సేవకులను నడిపించబోతున్నాడు. పిల్లారా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 32, 33 వచనములలో, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, కానీ మీరు భయపడద్దు, నేను లోకమును జయించి ఉన్నాను, జయించిన వాడిని నేను మీలో ఉన్నాను, కాబట్టి మీరు భయపడద్దు, మీరు ధైర్యముగా ఉండాలి, మీరు నిబ్బరం కలిగి ఉండాలి, మీరు కూడా జయిస్తారు అని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరం దేవుని వాగ్దానాలతో మనం ముందడుగు వేస్తాం. దేవుని చేయి పట్టుకొని ముందడుగు వేద్దాం. ఆయన మనతో ఉన్నాడు, మన తండ్రి, మన తల్లి కంటే అధికంగా ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఎవ్వరు ప్రేమ కూడా ఆయన ప్రేమకు సాటి కాదండి. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమతో
మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నడిపిస్తాడు. మన కుటుంబంలో ప్రతి ఒక్క చీకటిని తొలగిస్తాడు, ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగిస్తాడు. ఇంతవరకు ఏదైతే జరగలేదో ఆ కార్యములు యేసే అద్భుత రీతిగా ఆయన జరిగిస్తాడు. హీ విల్ డూ హౌ వీ డోంట్ నో, ఎలా మనకు తెలియదు, కానీ గాడ్ ఈస్ విత్ us. మన దేవుడు అసాధ్యమైన వాటిని జరిగించే దేవుడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ ఇంపాసిబుల్. హల్లెలూయా. ఇంపాసిబుల్ అయినటువంటి వాటిని చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. శిఖర బలబల. ప్రియులారా, మరి ఈ సమయంలో మీకు నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా దేవునికి సమర్పించుకొని విశ్వాసంతో మనం అడుగు పెడుతూ ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును తండ్రి, మేము నమ్ముతున్నాం. మాకు ముందుగా మీరు వెళ్తున్నారు, మా చేయి పట్టుకున్నారు, మా కాపరి నీవు, మమ్మల్ని అన్ని పరిస్థితుల్లో దాటించే దేవుడవు. మా ఈ యొక్క సంవత్సరంలో తండ్రి ఏముందో మాకు తెలియదు, కానీ దేవుడు మాతో ఉన్నాం. అది మాత్రం మాకు తెలుస్తున్నాయన. అది మాకు నమ్మకం ఉంది దేవా, నీలో మాకు నమ్మకం ఉంది. నిన్ను బట్టి మేము ముందుకు వెళ్తున్నాము తండ్రి. యేసయ్యా, ఈ సంవత్సరం అంతా మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్క జీవితంలో తండ్రి అద్భుతాలతో, ఆశ్చర్యాలతో, గొప్ప కార్యాలతో నడిపించండి నాయన. మేము ఊహించని కార్యాలు ఈ సంవత్సరంలో జరుగును కాక తండ్రి. అయా, నీ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకులను గొప్పగా వాడుకోండి. మా యొక్క మినిస్ట్రీని కూడా దీవించండి నాయన. ఈ యొక్క పరిచర్య ద్వారా, షాలో మినిస్ట్రీ ద్వారా అనేక మంది నాయన సువార్త విందురుగాక, రక్షణ పొందుకొందరుగాక, ఆదరణ పొందుకొందరుగాక, ఇంకా అనేక మంది సేవకులు తయారవుతురుగాక నాయన. మీకే స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ ఇక నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని నాయన నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలే కాదు నాయన, అన్య జనులను కూడా ఆశీర్వదించండి. వారికి రక్షణ భాగ్యం ఈ సంవత్సరం మీరు అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వండర్ఫుల్, ప్రాస్పరస్, స్పిరిట్ ఫిల్డ్ న్యూ ఇయర్. ఈ యొక్క నూతన సంవత్సరం మరి పరిశుద్ధాత్మతో, ఆశీర్వాదాలతో, స్వస్థతతో, మంచి మరి దీవెనలతో కూడినటువంటి సంతోషం, శుభ సంవత్సరంగా మీ అందరికీ ఉండునుగాక. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.